ఆ బాధను భరించడం మాత్రం కష్టంగా ఉంది బాబాయ్. ఎంత కష్టంగా అంటే తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక్క విషయం మాత్రం అర్థమైందిరా, నువ్వు పీకల్లోతు ప్రేమలో ఉన్నావు. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఆ ప్రేమలో ఫెయిల్ అయితే దేవదాస్ అయిపోతారు. జాగ్రత్త రా అబ్బాయి, పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. జాగ్రత్త. అయ్య బాబాయ్, ఏంటిది? 10 నిమిషాలైంది, ఇంకా ఫోన్ రింగ్ అవదు. కొంపదీసి ఫోన్ కట్ చేశానని అప్సెట్ అయిందా ఏంటి? కొంచెం ఏంటి, చాలా ఎక్కువ చేసావు. అనుకున్నాను రా, అనుకున్నా. నేను సెట్ చేసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళు. సరే. ఇంతసేపు అయినా చేయలేదంటే ఇక చేయదేమో. మనమే చేస్తే ఇంత దూరం వచ్చాక కూడా ఇంకా ఈ తొక్కలో ఇగో ఏంట్రా? ఒరే బాబు, నా తంటాలు నేను పడతా, నా చావు నేను చస్తాను. ఇప్పుడు ఫోన్ చేయాలి అంతే కదా? చేస్తాను చేస్తాను. ఓ సరే, చావు. స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ చేసి పడేసిందండి. మామూలుగా కాదు, భయంకరంగా హర్ట్ అయినట్టుంది. ఏయ్, నువ్వు రాకు, నువ్వు రాకు, నువ్వు రాకు, నేను మేనేజ్ చేసుకుంటాను. రే 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 రే, దరిద్రుడా, నికృష్టుడా, అవసరమారా? ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా నీకు? అవసరమారా నీకు? పనికి మళ్ళీ ఎదవా. థూ. ఏంట్రా, ఫీల్ అయ్యావా? హర్ట్ అయ్యావా? నువ్వేంటో తెలిసి రావాలా? గోంగూర కట్టేం కాదు నీ. ఏయ్, ప్రస్తుతం నువ్వు ఉన్న సిచ్యువేషన్కి ఇంత భారీ భారీ డైలాగులు అవసరమా? బుద్ధి లేని యాదవా. కాదు, ఫోన్ చేసినప్పుడు మూసుకొని మాట్లాడాక యాదవ కటింగ్లు ఇచ్చావు. ఏమైంది? కుదిరిందా? తిక్క బాగా కుదిరిందా? ఎందుకురా నీకింత ఈగో? చెత్తదవా, చెత్తద. చెయ్యక చెయ్యక ఫోన్ చేసిందిరా మీనాక్షి. సారీ మీనాక్షి, చాలా ఓవర్ యాక్షన్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఫోన్ చేయి మీనాక్షి, ప్లీజ్ మీనాక్షి. చాలా ఓవర్ యాక్షన్ చేశాను, పొరపాటు అయిపోయింది మీనాక్షి. ఐఎమ్ వెరీ వెరీ సారీ మీనాక్షి. ప్లీజ్ మీనాక్షి. గౌతమి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి?
చెప్తాను పద బలరాం. నమస్తే మేడం. చెప్పింది గుర్తుందిగా. ఇక్కడ సీసీ కెమెరా పెట్టు, రూమ్ ఎంట్రన్స్ లో ఒక కెమెరా పెట్టు, రూమ్ లోపల ఒక కెమెరా పెట్టు. చూడు, చెప్పిన ప్లాన్ చెప్పినట్టుగా జరిగిపోవాలి. ఏ మాత్రం తేడా రాకూడదు. అర్థమైందా? అసలు రాదు మేడం. మీరు చెప్పిన ప్లాన్ అంతా పక్కాగా పర్ఫెక్ట్ గా జరిగిపోద్ది. మీరే చూస్తారుగా. వెళ్ళు, వెళ్ళి ఇమీడియట్ గా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయించు. అలాగే మేడం. వెళ్ళు. గౌతమి, ప్లాన్ ఏంటి? ఈ సీసీ కెమెరాలేంటి? నాకేం అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉంది. అసలేం చేయబోతున్నావు? ఆ క్రిష్ గాన్ని లైఫ్ లాంగ్ జైల్లో మగ్గిపోయేలా చేయడం కోసం ఒక బీభత్సమైన పద్మ వ్యూహానికి స్కెచ్ రెడీ చేశాను. జైల్లో ఇరికించే ప్లానా? ఏంటది? ఆ క్రిష్ కి ఫోన్ చేసి నన్నెవరో కిడ్నాప్ చేశారు, నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నానని చెప్తాను. దెబ్బకి వాడి టెన్షన్ తో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. రూమ్ లో ఆల్రెడీ డ్రగ్స్ ప్యాకెట్స్ ని పెట్టుంచాను. అలాగే ఒక అమ్మాయికి ప్లాన్ అంతా చెప్పి అక్కడుంచాను. వాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా డోర్ లాక్ అయిపోతుంది. ఆ అమ్మాయి కాపాడండి కాపాడండి అని కేకలు వేయడం మొదలు పెడుతుంది. ఇంతలో మనం అజ్ఞాత వ్యక్తుల్లా పోలీసులకి ఫోన్ చేసి చెప్తాం. వాళ్ళు రావడం, రైడ్ చేయడం, ఆ క్రిష్ గాన్ని డ్రగ్స్ కేసుతో పాటు ఒక అమ్మాయిని దుబాయ్కి అమ్మబోయే కేసులో అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే నో బెయిల్, ఓన్లీ జైల్. ఏడ్చావులే, ఆపు. ఏదో పెద్ద బీభత్సమైన ప్లాన్ వేసిన దానిలా తెగనవుతున్నా. నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదని మరోసారి నిరూపించావు. అదేంటి బలరాం అలా అనేసావు? నిజమే కదా. నీకసలు బుద్ధుందా? నువ్వు ఫోన్ చేసి వాడిని ఇక్కడికి రప్పించి కేసులో ఇరికిస్తే ఆ తర్వాత వాడికి నీ మీద డౌట్ రాదా? ఇంత చిన్న డౌట్ రాలేదా నీకు? అయ్యో పిచ్చి బలరాం, డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే మినిమం 14 ఏళ్లు లోపలేస్తారు. ఇక అమ్మాయి నమ్మిన కేసు విషయం అయితే ఈజీగా 5 ఏళ్లు శిక్ష ఉంటుంది. సో ఓవరాల్ గా 20 ఏళ్లు జైల్లో ఉంటాడు. అన్ని సంవత్సరాలు జైల్లో ఉండేవాడు మన మీద డౌట్ వస్తే ఏం చేయగలడు చెప్పు? జైల్లో మొక్కలకి నీళ్లు పోయడం, పెరిగిన గడ్డి పీకడం తప్ప మనల్నేం పీకలేడు బలరాం. బలరాం, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. జరగబోయేది ఇదే. ఫిక్స్ అయిపో. వాడి పతనాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయిపో. లేరా నడు నడరా 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 ఏంది? ఎటు తీసుకెళ్తావు? చెప్తే కానీ ఎక్కడికో
చెప్పాలా? నోరు తెరిచావంటే చంపేస్తా. నడు నడు, నడు, నడు. ఏంటిది? చెప్పాలా నీకు ఎక్కడికో? నడు. కలర్స్ క్వాలిటీ చాలా అవునమ్మా, బాగున్నాయి ఏం బుర్రా, ఇది చాలా బాగుంది కదా. చల్, నడు. నడవరా. నేనెవరో తెలుసా? అయ్య మనిషిని. రేయ్, అంటే చంపేస్తాను. అయ్య మనిషి ఏంట్రా? అయ్య మనిషి ఏంటి? మీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదా? ప్రతి ఎదవ అయ్యా అయ్యా అంటాడు. ఎవడ్రా ఎవడా అయ్యా? వాడేమన్నా నేను కన్నాడా? కన్నాడా? రేయ్, రారా. ఆ? చూడు చూడు, నీ వల్ల బలైన ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడు. చనిపోయేవాళ్ళరా, పాప అన్యాయంగా తల్లి బిడ్డ చనిపోయేవాళ్ళు. దేవుడు చల్లగా చూడబట్టి బతికారా. ఎరా, ప్రేమించానని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తల్లించేసి దారుణంగా వదిలేస్తే నువ్వు చేసిన మోసానికి వీళ్ళ జీవితాలు బలేవాలా? నీ వల్ల వీళ్ళు ప్రాణాలు కోల్పోవాలా? ఎవడు ఎవడా ఎవడి హక్కు? నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేసిన నిన్ను చంపిన పాపం లేదురా. అవును బాబు, కరెక్ట్ గా చెప్పావు. ఆ దరిద్రుణ్ణి ముక్కలు ముక్కలుగా కోసిన పాపం లేదు. బాగా చెప్పారండి. ఒక పెద్ద మనిషిలా చాలా బాగా చెప్పారు. అతను చేసిన మోసానికి అతన్ని చంపినా తప్పులేదు. మరి మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని ఏం చేయాలి? చెప్పండి, మిమ్మల్ని ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేమేం తప్పు చేసామని? ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో పాపమని జాలి పడతాం. అలాంటిది జీవితంలో దారుణంగా మోసపోయిన ఒక ఆడపిల్లని కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఊరు నుంచి వెళ్లేశారు. ఇంతకంటే దారుణం, దుర్మార్గం మరొకటి ఉంటుందా? ఇది తప్పు కాదా? తప్పెలా అవుతుందమ్మా? పెళ్లి కాకుండానే తల్లయ్యి ఊరు కట్టుబాటును దాటి తప్పు చేసింది. ఇంకో ఆడపిల్ల ఇలాంటి తప్పు చేయకూడదని తనకి శిక్ష వేశాం. ఇది తప్పెందుకు అవుతుంది? ఏంటండి? ఏంటి తప్పా? హ, ఏ ఆడపిల్ల కావాలని తప్పు చేయదండి. నమ్ముతుంది, బాగా చూసుకుంటాడని, జీవితం బాగుంటుందని గుడ్డిగా నమ్ముతుంది. అలా నమ్మడం తప్పా? తను తప్పు చేయలేదండి, మోసపోయింది. గుడ్డిగా నమ్మి తన జీవితాన్ని కోల్పోయింది. అలాంటి అమ్మాయికి అండగా నిలబడి న్యాయం చెయ్యాలి. లేదంటే సాయం చేసి బ్రతకడానికి ధైర్యాన్నివ్వాలి. కానీ మీరు మాత్రం అసలే నరకాన్ని అనుభవిస్తున్న దాన్ని ఇంకా ఇంకా నరకం అనుభవించేలా చేశారు.
బతకాలో చచ్చిపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నదాన్ని ప్రతి క్షణం చస్తూ బతికేలా చేశారు. దీన్ని కట్టుబాటు అంటారా? బలైపోయిన ఆడపిల్లని ఇంకా ఇంకా బలి చేయటం కట్టుబాట. ఆచారాలు కట్టుబాట్లు అనేవి ఆకాశం నుంచి ఊడిపడలేదండి, మనలోంచి పుట్టుకొచ్చినవే. అవి మంచి చేసేలా ఉండాలి తప్ప ఒకరిని బాధ పెట్టేలా ఉండకూడదు. అసలు ఈ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ యదవ. తన మంచుతనాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసింది వీడు. అసలు ఫస్ట్ శిక్ష పడాల్సింది వీడికి. మోసం చేసిన వీడేమో దున్నపోతుల దర్జాగా తిరుగుతున్నాడు. కాని మోసపోయిన తను మాత్రం తాగటానికి మంచినీళ్ళిచ్చే వాళ్ళు లేక, నొప్పులొస్తే హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు లేక నరకం అనుభవించింది. వీడు ఆ ఓబులన్న మనిషి కాబట్టి భయపడి మీరెవరూ వీడికి శిక్ష వేయలేదు. కాని ఈ పిల్ల మన పిల్ల కాదా? మీ కుటుంబంలో ఒక బిడ్డ కాదా? కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి కదా. కాని మీరు చేసిందేమిటి? 9 నెలల నుంచి మానసిక క్షోభకి గురి చేశారు. తను మీలో ఎవరి కడుపునో పుట్టిన బిడ్డయ్యుంటే ఇలా క్షోభ అనుభవిస్తుంటే మీరు చూస్తూ ఉండేవాళ్ళ? అసలు చూడగలిగేవాళ్ళ? మరి ఎందుకు మీరంతా తనను ఒక బిడ్డలా చూసుకోలేకపోయారు? రే, తను పురిటి నొప్పులతో అల్లాడిపోతుంటే ఏ సంబంధం లేని నాకే ప్రాణం పోయినట్టు అనిపించిందిరా. మరి నీ రక్త సంబంధం తన కడుపులో పెరుగుతుంటే నీకు ఏ రోజు ప్రేమ కలగలేదారా? తన బాధను చూసి బాధ అనిపించలేదా? అయ్యా గీయా అని చెప్పడం కాదు, మర్యాదగా తన మెడలో తాళి కట్టాలి. తనని భార్యగా ఒప్పుకొని ప్రేమగా చూసుకోవాలి. లేదంటే నిన్ను ఆ ఓబులనే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ క్షణమే చంపేస్తాను నిన్ను. ఒక్క నిమిషం బాబు గారు. తనంటే నాకు చాలా ప్రేమండి. తనతో కలిసి బతకాలని చాలా ఆశపడ్డాను. కానీ కులం కాని పిల్లని చేసుకుంటే చంపేస్తానని ఆ ఓబులన్న బెదిరించాడు. అందుకే మనసులో ఇష్టం ఉన్నా చంపుకున్నాను. ఇన్నాళ్ళు భయపడి తనని చాలా బాధ పెట్టాను. ఇక నుంచి ధైర్యం చేసి నా భార్య బిడ్డల కోసం బతుకుతాను. మంచి రోజు చూసి పెళ్లి జరిపిస్తాం. ఇప్పటిదాకా పడ్డ కష్టాలు మర్చిపోయి సంతోషంగా బ్రతకండి. మంచిదమ్మా. మీనాక్షి, కోపం బిజీనో అర్థం కావడం లేదు. కోపాన్ని ఎక్కువసేపు మనసులో పెట్టుకునే మనిషి కాదు. ఒకవేళ బిజీ అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయాలన్నంత బిజీనా?
ఏమైంది మీనాక్షి నీకు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? టెన్షన్ తో పిచ్చెక్కిపోతుంది. ఆ! ఏమైందిరా? ఎందుకు వస్తువులలా విసిరి విసిరి కొడుతున్నావు? కోపం అమ్మా, చిరాకు. క్రిష్, నువ్వు మాట్లాడుతోంది ఎవరి గురించి, ఏ విషయం గురించిరా? ఇంకెవరి గురించమ్మా? మీనాక్షి గురించి. మీనాక్షి గురించా? వచ్చేస్తున్నా మీనాక్షి, వచ్చేస్తున్నా. నా మనసులోని ప్రేమని నీతో చెప్పడానికి వచ్చేస్తున్నా. హలో క్రిష్, హలో క్రిష్. గౌతమి, ఏమైంది? ఏంటి అలా అరుస్తున్నావు? క్రిష్, క్రిష్, నన్నెవరో కిడ్నాప్ చేశారు క్రిష్.